వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ములుగు జిల్లా చిన్నబోయినపల్లి గ్రామంలో మంత్రి సీతక్క చొరవతో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం మంజూరు కావడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీ స్థానికంగా ఆకర్షణగా నిలిచింది. గ్రామ ప్రజల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించనుండడంతో రైతులు ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఉప కేంద్రం ఏర్పాటు వల్ల విద్యుత్ సరఫరా మెరుగుపడి వ్యవసాయం, గృహ వినియోగానికి సౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజాభివృద్ధి కోసం మంత్రి సీతక్క తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ములుగు గారికి స్వాగతం. శ్రీమతి రేగా కళ్యాణి మనం ఏఈ కానీ మన లైన్మెన్ కానీ మనం డిఈ వరకు అందరూ మెసేజ్ చూసుకోవచ్చు. ఏ సెక్షన్ ఎంత పీరియడ్ లోడ్ ఉంది, ఏ సెక్షన్లో ఎంత వోల్టేజ్ ఉంది, ఏ సెక్షన్లో మనకి కరెంట్ ఎంత వస్తుంది, ఓవర్లోడ్ ఉందా, అవన్నీ కూడా ట్రిప్ అయినా కూడా బ్రేక్ డౌన్ అయినా కూడా మనకి ఎప్పుడే వెంటనే మన మెసేజ్ సెల్ ఫోన్కి మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. వెంటనే మనం ఆ సమాచారం తీసుకొని ఎక్కడైతే మనకి పడ్డారు. స్థలం దొరకక చాలా లేట్ అయింది మేడం. యాక్చువల్గా ఎప్పుడో జరగాల్సింది. తమరి అనుమతితో ఈ చాలా మీ చొరవతో ఈ సబ్సిడీ తొందరగా స్థలం ఇప్పించినందుకు మీకు ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ముందు వచ్చి ఈ స్థలాన్ని ఇప్పించారు మేడం. జిల్లా అధికారులు కూడా లేకుండా ఇంకా డిలే అయింది మేడం. చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. మీ హయాంలో ఇంకా 12 సబ్సిడీలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మనం గట్టమ్మ దగ్గర కూడా ఇంకో సబ్సిడీ ప్రారంభోత్సవం ఇంకా ఇంతకుముందు మనం కొడిచెలకుంటా కూడా ఒక ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ సంవత్సరంలోనే ఒక 3-4 నెలలు ఇంకో 4 సబ్సిడీలు. 4 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గానికి దాదాపుగా 12 సబ్స్టేషన్లు అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి. ఇంకా కూడా మనకు అవసరం ఉంది. ట్రైబల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, కొన్ని ఫారెస్ట్ ఇబ్బందులతోటే చిన్నబోయినపల్లి చాలా డిలే అయింది. అయినా కూడా ఇక్కడ మిషన్ భగీరథ కోసం కేటాయించిన స్థలంలో, చిన్న స్థలంలో మనం ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మరి ఈ ఎటునాగారం మండలంలోని చిన్నబోయినపల్లిలో ఈ యొక్క సబ్స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషం. సిఈ గారు ఇక్కడికి వచ్చి మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కృషి చేసి మాకు అందించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ హేమంత్ గారు, అదేవిధంగా పిఓ లెనిన్ గారు, మరి గ్రంథాలయ చైర్పర్సన్ మనోజ్ చందర్ గారు, అదేవిధంగా రేగా కళ్యాణి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్పర్సన్ గారు అరుణ గారు, ఆర్టీఎం మెంబర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీలు మన రమణ గారు, అదేవిధంగా వలియాబి గారు, ఇతర పంచాయతీరాజ్ డైరెక్టరు, మాజీ మన సర్పంచ్లు ఉన్నారా? ఎటు పేరు దొరకలేదు. ఎట్టి నాగార్జున గారు, అదేవిధంగా రాజు షాపెల్లి, మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ములుగు జిల్లా అంటేనే వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తింపు ఉంది. అడవులున్న జిల్లా, వెనుకబడ్డ ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు. కానీ పేదలు ఎక్కడుంటారో ప్రభుత్వం వారికి అండగా ఉండాలి. కాబట్టి మనము ప్రతి పథకాన్ని, ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీని ప్రతి ఊరికి, ప్రతి పల్లెకు, ప్రతి గూడెం, ప్రతి తండాకు, ప్రతి దళిత వాడకు తీసుకెళ్లే విధంగా అందరం అధికారులను కృషి చేసినప్పుడే అది మనకు ఉండే సంతృప్తి. కాబట్టి ఎలక్ట్రిసిటీ లేని గ్రామాలు ఇంకా లోపల ఛత్తీస్గఢ్ గొత్తికోయ గూడాలలో ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఫారెస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళ కోసం కూడా మనము ఒక 16 కోట్ల రూపాయలు ఇప్పుడు మన సోలార్ విద్యుత్ ద్వారా శాంక్షన్ చేయించడం జరిగింది లోపటి ఫారెస్ట్ విలేజెస్ కూడా. సో అందరూ కూడా వెలుగులో బతకాలని ఎక్కడ బతికినా, అదేవిధంగా మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ఇల్లులు కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి కరెంటు శాఖ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కొంత డీప్గా గ్రౌండ్ లెవెల్ వెళ్ళి మరి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా 100% అన్ని గ్రామాలకు
ఎలక్ట్రిసిటీ అందించాలి, సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా మా మిషన్ భగీరథ కానీ AWS అధికారులు కూడా ఇంకా గ్రౌండ్కి వెళ్ళండి, ఇది సమ్మర్ కాబట్టి కొంత రెగ్యులర్గా అందుబాటులో ఉండి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో ఇప్పుడు గ్రామాలలో కూడా పంచాయతీలలో డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల ద్వారా కూడా చిన్న చిన్న వాళ్ళని సర్పంచులను అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్ వాళ్ళందరితోటి మీటింగ్స్ పెట్టుకొని అక్కడ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాటిని వాడుకోవడం కూడా చేస్తే బాగుంటుంది. ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకొని మన జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. నా నియోజకవర్గం కానీ నా జిల్లా కానీ మేము ప్రత్యేకంగా, ఎందుకంటే ఈరోజు మనకు అంటే అనుకుంటే సాధ్యం కానిది ఏది కాదు అనేది మొన్న మన పిల్లలు ఇప్పటికీ మనకు మారుమూల ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అయినా కూడా మరి హైదరాబాద్ లాంటి సిటీలను వెనుకకేసి ఈరోజు మన జిల్లా ముందుకొచ్చింది చదువులు. అది మనము సాధించిన ఘనత. హెల్త్, ఎడ్యుకేషన్, చదువు, అదేవిధంగా మరి హాస్పిటల్స్ ఇవి మేజర్గా ఉంటే ప్రాణాలను కాపాడగలుగుతాం, భవిష్యత్తును ఇవ్వగలుగుతాం. హాస్పిటల్ అనేది ప్రాణాలను కాపాడడం, ప్రజల్ని రక్షించుకోవడం, అవసరమైన ట్రీట్మెంట్ అందించడం, తర్వాత ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు భవిష్యత్తు, గొప్ప భవిష్యత్తును నిర్మించడం. కాబట్టి వీటన్నిటి మీద కలెక్టర్ గారు, ITDA గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తర్వాత నిధులు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు అంతకుముందు ఎస్సీ కాలనీలలో 40 కోట్ల రూపాయలతో CC రోడ్లు వేసుకున్నాం. జనరల్ వాళ్ళ దాంట్లో 30 కోట్లు ఇచ్చినాం. ఇప్పుడు ITDAలో కూడా 50 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాం. ఆల్రెడీ జీవో కూడా వచ్చింది. అక్కడ గుడాలలో, తండాలలో రోడ్లు మనం వేయలేదు ఈ మధ్యకాలంలో. సరే దళిత వాళ్ళలో వేసినాం, కొన్ని జనరల్ విలేజ్లలో వేసినాం. ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా అవి కూడా జీవో వచ్చింది. రేపెల్లుండి అవి కూడా అందరికీ ఏ మండలాలు ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా ఇస్తాం. ప్రాపర్గా మంచిగా పనులు చేయండి. మనం చేసిన పనులే మనల్ని సంతోషాన్ని ఇస్తే తప్ప మన ఇంట్లో ఏముందా, మీ ఇంట్లో ఏముందా, మనం ఈరోజు ఏం తిన్నాం ఇదెవరికి చెప్పుకోవడానికి లేదు. అది చెప్పుకునే ఘనత కూడా కాదు. అది నీ ఇంట్లో విషయం, నీ గొప్పతనం. కానీ 10 మంది చేసేది 10 మందికి ఉపయోగపడే పని కాబట్టి ఖచ్చితంగా ఈ ములుగు అనేది మనం ముందుకు తీసుకొస్తే నిజంగా దేశంలో ఆదర్శవంతంగా ఉంటుంది. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలను ఎంత చేసినా అవి అభివృద్ధి చెందేటి చేస్తున్నాం. అక్కడ ఏం గొప్ప ఉండదు. కానీ ఏం లేని కాడనే చెట్టు లేని కాడ చెట్టు పెట్టి నీడనిస్తేనే మనము నిజంగా అది ఫలాలు ప్రజలకు అందుతాయి. ప్రజలు మనల్ని తలుసుకుంటారు, మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు బాధపడతారు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.